హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు లాగ్స్. ఈ వీడియో అయితే నిన్న మీకు పెట్టాను కదా, గృహప్రవేశం రోజు నైట్ పాలు పొంగిచ్చింది, గోపూజ చేసింది పెట్టాను. ఇదైతే తెల్లారితోనే హోమం ఆ రోజు మార్నింగే చేశారు. ఎర్లీ మార్నింగు 7:30 అట్లాగా హోమం అయిపోయినాక సత్యనారాయణ వ్రతము చేశారనమాట. ఈ వీడియోలు కూడా అక్కడొకటి ఒక్కొక్క వీడియో దొరికాయి, కొన్ని పెట్టానమాట. దక్షిణార్థే పూర్వార్థే పూర్వభాగ సూర్యాయ స్వాహ సూర్యాయ ఇట్లా ఉంచకూడదు. దీనికి గాడి ఎందుకు ఇచ్చారు అటు నుంచి రావాలి. సరేనా? 7 సార్లు వేసుకో. సప్తమ గృహేత్వ 7 సార్లు. సప్తమ గృహేత్వ ఏకం మనదలు నవ్వుతున్నాను బాగా. 2 3 4 7 సార్లు కర్రల మీద పడాలి, నేల మీద కాదు. సప్తహోతాత్నాక్షే ఇదన్నో ఒకసారి హోమం చేస్తే 7 సముద్రాలు దాడితే ఎంత ఫలితం వస్తుందని అంటే నువ్వు అవునా కదా. అంటే ఇంకా బాగా ఏదాలంటే హోమం చేయాలంటే అందుకనే అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి. పట్టుకొని నేను చెప్పినప్పుడు స్వాహ అన్నప్పుడు ఒక బొట్టు వేస్తూ ఉండాలి మధ్యలో. సరేనా? నేను మంత్రం చెప్పేటప్పుడు స్వాహాన్ని వచ్చేవారు అప్పుడు అయ్యాలి. అనేన ప్రాయించి హోమకారిషే ఓం గణానందాగణపతికం భవామహే కవింగ వీరమోపస్రవందేశాలం బ్రహ్మణ బ్రహ్మణస్పదానుసృండనోది విశేషాదేవ స్వాహ మహాగణాధిపతి తన్నోమ ఓం గణానంద ఇది లేకుండా మామూలు పోసే గణానందాగణపతికం భవామహే కవింగ వీరమోపస్రవందేశాలం బ్రహ్మణ బ్రహ్మణస్పదానుసృండనోది విశేషాదేవ స్వాహ వీర మహాగణాధిపతి తన్నోమ మా విశేష యజ్ఞ సదేవతాభిమధ్యాయ సప్తహస్తాచతు సంగో సప్తశోధీర్ఘ త్రిపాద సాందజతం సప్తం సర్వదాత్మృతో సర్వాపూర్వ జాత ప్రత్యర్ముఖో నిశ్రే హే అగ్ని ఇర్జిబితు హే అగ్ని అభిముఖో భవృతో భస్ముఖో భస్మృసన్నో భద్రాసనం పురసోత కేశవానిన అగ్నవతమోపి అగ్నమలంకృత్య అగ్నయే నమః హౌతాయ నమః హౌతాయ భక్తినవరుణ్యోలుకాయ నమః సప్తశివాయ నమః వైశ్వాన జాతవేద మధ్య అగ్నయే నమః ధనం పెట్టుకో మధ్య అగ్నయే నమః దాత భాసం సిరియా అదిదేవమన్య స్వాహ అనుమతి అగ్ని అదిదేవమన్య స్వాహ అదిదేవమన్య స్వాహ అనుమతిరమన్య సతదేవమన్య స్వాహ దేవసైత ప్రాసవానేన ఆయిత హోమాఖ్యకరిషే అగ్నివరసమోప్య త్రిప్రోక్ష 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 ఆజ్ఞపాత్ర అగ్నివరసం ఆజ్ఞపాత్ర అగ్నివరసమో ప్రసుకు శ్రవాలిత్య దక్షిణ ఈ చేతులు జాతలు తీసుకో. దక్షిణ దీన్ని ముంచుకొని 4 సార్లు ఈ దాంట్లో వేసుకో. మామూలు పెనులాగా అంత 4 సార్లు వేసుకో. దాంట్లో జాజ్యం గ్రహేత్వ ఏకం మీరందరూ దావకు అర్థం లైట్లు అన్నాయి వెళ్తులేదు. ఏకం హే లైట్లు అన్నిటికీ 4 సార్లు వేసుకో. స్పీడ్గా ఏమనుకుంటున్నా ఏకం ధే త్రేణి 4 సార్లు గ్రహేత్వ 4 సార్లు ఏకం ధే త్రేణి చత్వారే 4 సార్లు కొద్ది కింద పోకూడదు, తిట్టుకుంటాడు ఆయన. ఏకంద వేత్రేణి చత్వారే ఏకంద వేత్రేణి చత్వారి 4 సార్లు ఇలా మళ్ళీ చక్కగా ఎత్తు పెట్టారు. ఏకంద వేత్రేణి చత్వారితో ఈ మూల నుంచి ఇట్లా వచ్చి మధ్యలో పోయారు. వాయువ్య నైరుత్య ఈశాన్యాగ్నయ స్వాహ ఈశాన్యాగ్నయే ఇదన్నవ మళ్ళీ 4 సార్లు. సప్తమ చతుర్గృహేత్వ ఏకం 2 3 నిదానం క్లాస్ పట్టుకోమని ఏకంద వేత్రేణి చత్వారి 4 సార్లు. ఎందుకు రాదు ఒంట అంటే శాస్త్రం మార్పులు బాగా ఇప్పుడు బాగున్నాయి. ఏ తొందర ఏకం తూర్పుకి వచ్చి మధ్యలో దక్షిణ దక్షిణార్థే పూర్వార్థే పూర్వభాగ సూర్యాయ స్వాహ సూర్యాయ ఇట్లా ఉంచకూడదు. దీనికి గాడి ఎందుకు ఇచ్చారు అటు నుంచి రావాలి. సరేనా? 7 సార్లు వేసుకో. సప్తమ గృహేత్వ 7 సార్లు. సప్తమ గృహేత్వ ఏకం మనదలు నవ్వుతున్నాను బాగా. 2 3 4 7 సార్లు కర్రల మీద పడాలి, నేల మీద కాదు. సప్తహోతాత్నాక్షే ఇదన్నో ఒకసారి హోమం చేస్తే 7 సముద్రాలు దాడితే ఎంత ఫలితం వస్తుందని అంటే నువ్వు అవునా కదా. అంటే ఇంకా బాగా ఏదాలంటే హోమం చేయాలంటే అందుకనే అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి. పట్టుకొని నేను చెప్పినప్పుడు స్వాహ అన్నప్పుడు ఒక బొట్టు వేస్తూ ఉండాలి మధ్యలో. సరేనా? నేను మంత్రం చెప్పేటప్పుడు స్వాహాన్ని వచ్చేవారు అప్పుడు అయ్యాలి. అనేన ప్రాయించి హోమకారిషే ఓం గణానందాగణపతికం భవామహే కవింగ వీరమోపస్రవందేశాలం బ్రహ్మణ బ్రహ్మణస్పదానుసృండనోది విశేషాదేవ స్వాహ మహాగణాధిపతి తన్నోమ ఓం గణానంద ఇది లేకుండా మామూలు పోసే గణానందాగణపతికం భవామహే కవింగ వీరమోపస్రవందేశాలం బ్రహ్మణ బ్రహ్మణస్పదానుసృండనోది విశేషాదేవ స్వాహ వీర మహాగణాధిపతి తన్నోమ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతి
ध्यायेति विनायक नमः स्वाहा एकदन्त गणपताय नमः एकदन्तं शोभकर्णं गजभक्तं चतुर्भुजं पाशाङ्कुशं देवं ध्यायेति विनायक नमः स्वाहा एकदन्त गणपताय नमः ओम श्री ह्रीं क्लीं गं गं गणपते वरवरद सर्वजनवशमानाय नमः स्वाहा स्वाहा लक्ष्मी गणपते नमः ओम श्री ह्रीं क्लीं गं गं गणपते वरवरद सर्वजनमे वशमानाय नमः स्वाहा स्वाहा लक्ष्मी गणपते नमः ओम श्री ह्रीं क्लीं गं गं गणपते वरवरद सर्वजनमे वशमानाय नमः स्वाहा स्वाहा लक्ष्मी गणपते नमः ओम श्री ह्रीं क्लीं गं गं गणपते वरवरद सर्वजनमे वशमानाय नमः स्वाहा स्वाहा लक्ष्मी गणपते नमः ओम नमो गणपते नमो गणपते नमस्ते संभोगाय ग्रंथ विघ्न विनाशाय सर्वसुताय वर्तमोते नमः स्वाहा वल्लभ गणपते नमो नमो गणपते नमो गणपते नमस्ते सर्वभूताय ग्रंथ विघ्न विनाशाय सर्वसुताय वर्तमोते नमः स्वाहा वल्लभ गणपते नमो माय ग्रंथं शोर्पकर्णं गजभक्तं चतुर्भुजं पाशाङ्कुशं देव ध्यायेति विनायक नमः स्वाहा एकदन्त गणपताय नमः माय ग्रंथं शोर्पकर्णं गजभक्तं चतुर्भुजं पाशाङ्कुशं देव ध्यायेति विनायक नमः स्वाहा एकदन्त गणपताय नमः ओम श्री ह्रीं क्लीं गं गं गणपते वरवरद सर्वजनवशमानाय नमः स्वाहा स्वाहा लक्ष्मी गणपते नमः ओम श्री ह्रीं क्लीं गं गं गणपते वरवरद सर्वजनवशमानाय नमः स्वाहा स्वाहा लक्ष्मी गणपते नमः ओम श्री ह्रीं क्लीं गं गं गणपते वरवरद सर्वजनवशमानाय नमः स्वाहा स्वाहा लक्ष्मी गणपते नमः एकदन्ताय शोर्पकर्णाय नमः दन्ते प्रचोदयाय नमः स्वाहा दन्ते गणपताय नमः एकदन्ताय शोर्पकर्णाय नमः दन्ते प्रचोदयाय नमः स्वाहा दन्ते गणपताय नमः ओम श्री ह्रीं क्लीं गं गं गणपते वरवरद सर्वजनवशमानाय नमः स्वाहा स्वाहा लक्ष्मी गणपते नमः ओम श्री ह्रीं क्लीं गं गं गणपते वरवरद सर्वजनवशमानाय नमः स्वाहा स्वाहा लक्ष्मी गणपते नमः नमो गणपते नमो गणपते नमस्ते संभोगाय एकदन्ताय विघ्न विनाशाय सर्वसुताय वर्तमोते नमः स्वाहा वल्लभ गणपते नमः ओम श्री ह्रीं क्लीं गं गं गणपते वरवरद सर्वजनमे वशुभानाय नमः स्वाहा स्वाहा लक्ष्मी गणपते नमः ओम श्री ह्रीं क्लीं गं गं गणपते वरवरद सर्वजनवशमानाय नमः स्वाहा स्वाहा लक्ष्मी गणपते नमः एकदन्तं शोर्पकर्णं गजभक्तं चतुर्भुजं पाशाङ्कुशं देव ध्यायेति विनायक नमः स्वाहा एकदन्त गणपताय नमः एकदन्तं शोर्पकर्णं गजभक्तं चतुर्भुजं पाशाङ्कुशं देवं ध्यायेति विनायक नमः स्वाहा एकदन्त गणपताय नमः ओम श्री ह्रीं क्लीं गं गं गणपते वरवरद सर्वजनवशमानाय नमः स्वाहा स्वाहा लक्ष्मी गणपते नमः ओम श्री ह्रीं क्लीं गं गं गणपते హోమం వచ్చేసి పూజారి గారు చేస్తూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు అన్నీ. మాకు నేను నిన్న కూడా మీకు వీడియోలో చెప్పాను, మాకు ఇదివరకు అంతా ఈ పూజలన్నీ సరిగా తెలియదు. మా తెలివిని అడ్వాంటేజ్గా తీసుకొని ఈయనైతే చాలా లేట్గా వచ్చాడనమాట. చాలా ఇంకా ఎర్లీ మార్నింగ్ అయిపోవాల్సింది హోమము. 9 కల్లా మనం పూజ స్టార్ట్ చేయాల్సింది వ్రతము. అలా అతను రావడమే 7:38 అలాగొచ్చాడు. హోమం అయిపోయి అందుకని డెకరేషను సత్యనారాయణ స్వామికి కూడా మాకు ఒక తట్టు హోమం చేపిస్తానే అటు సైడు డెకరేషన్ చేసుకుంటా ఉన్నాడు అనమాట. అంతా హడావుడి, పంతులు గారిది అంతా హడావుడి. అయితే మాత్రం చాలా జాలీగా చేస్తారు పంతులు గారు. మనకి పూజ చేయించినంతసేపు కొన్ని దగ్గరలో పూజకి వెళ్ళినప్పుడు చూస్తాం కదా, చాలాసేపు కూర్చున్నట్టు అనిపించింది. కానీ మాకు 2 o'clock టైం అయినా కానీ అసలు టైం అయిపోయినట్టే అనిపించలేదన్నమాట. ఇట్లాగా కొన్ని మెమరీస్ లాగా ఉన్న కొన్ని ఫోటోలు అవి ఉన్నాయి మా సిస్టర్స్ వాళ్ళ ఫోన్లోనే, మా ఫోన్లోనే. ఇవన్నీ కొంచెం కలెక్ట్ చేసి ఒక వీడియో లాగా చేశాను అనమాట. అవి గుర్తు కోసం ఇలాగ చేసుకున్నాం మేమైతే, ఇలా చేసుకున్నాం. ఇంకా చాలా బాగా చేసుకుంటారు. నాకైతే మనసుకి ఇంకా బాగా తృప్తిగా అనిపించలేదన్నమాట పూజ. అవన్నీ కూడా ఏదో లాగా చేశాడు పూజారి గారు అన్నట్టు నాకెందుకో అలాగ అనిపించింది. అందులోనే అప్పుడు మంచి ఎండల కాలం, బాగా మే నెలలో చెప్పాను కదా ఎండలు. అందులో అప్పుడు దాకా అంటే ముందు రోజు దాకా మా హౌస్ కన్స్ట్రక్షన్ పనులు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా ఉంటూనే ఉన్నాయి అన్నమాట. ఆ ఎండలకి తిరిగి ముందే నేను చెప్పాను కదా చాలా నలుపుంటాను నేను. దానికి ఇంకా మాడి నా వీడియోలో చూడొచ్చు, నా ఫేస్ అయితే మరీ పెంకులాగా అసలు నల్లంగా మసిపాతలాగా అయిపోయింది. అందులోనే చెమట ఒకటి, ఫ్యాన్లు వేసుకోకూడదు అక్కడ, హోమం అది జరుగుతుంది కాబట్టి చెమట అది ఎక్కువ కారిపోతే అలాగుందనమాట. ఇంకా ఈ ఫొటోస్ అన్నీ అయితే గురించి చెప్పాలి, వీటి గురించి
హోమం కంటే ముందే తీసామన్నమాట ఈ ఫోటోలో కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. దీని క్రెడిట్ అంతా మా లాస్ట్ మరిది అనమాట, మా లాస్ట్ సిస్టర్ వాళ్ళ హస్బెండ్. ఆ అబ్బాయి పాపం ఎక్కడున్నా కూడా ముందు ఏదైనా ఫంక్షన్లు అంటే రెడీ అవ్వగానే టక ఫోటోలు తీసేస్తాడు. అందరూ ఫ్రెష్గా ఉంటారు, అందరూ ఫోటోలు తీసుకుందామని అది మాత్రం భలే మెచ్చుకోవాలి మా రాంబాబుకి. దీనికి మాత్రం చాలా తీసేస్తాడు అనమాట. అందుకే మేము అందరం కూడా ఫ్రెష్గా ఉన్నాం. మార్నింగ్ వెళ్ళి ఈ అబ్బాయి అనమాట అందరికీ ఫోటోలు తీశారు, అన్ని జంటలు. అప్పటి వరకు వచ్చిన రిలేటివ్స్ వరకు, మా సిస్టర్స్వి, మా అక్క వాళ్ళవి, మా అమ్మ, మా పిన్ని, మేము పిల్లలు అందరూ, మా చెల్లెలి పిల్లలు అనమాట. వీళ్ళు అందరం కలిసి ఫోటోలు తీశాడు, బాగా తీశాడు. అవి తీయబట్టి అవన్నీ గుర్తుంది. మేమైతే ఏ కెమెరామెన్ని, వీడియో వాళ్ళని ఎవరిని పిలుచుకోలేదు. చెప్పాను కదా, చాలా సింపుల్గా చేసుకున్నాము. కొంచెం మంది బంధువులనే పిలుచుకొని చేసుకున్నాము అని చెప్పాను కదా. అది అనుకుంటా ఉన్నాను అనమాట. భగవంతుడు చల్లంగా చూసి మనకి ఇంకా పూజలు చేసుకోగలగా స్తోమత ఇచ్చాడంటే మాత్రం ఈసారి కొంచెం బాగా, అంటే పూజ తృప్తిగా చేసుకోవాలి. ఇవన్నీ హోమము పూజ అని నాకు ఒక కోరుకున్నది. ఆ భగవంతుడు అనుగ్రహిస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను. ఇట్లాగా ఈ ఫోటోలన్నీ తీసుకున్నాకే జరిగిందనమాట హోమము. కాకపోతే నేను హోమం జరిగినాక ఈ ఫోటోలన్నీ పెట్టాను. అవి జిగ్జాగ్గా ఉన్నాయి. ఫోటో గ్యాలరీలో జిగ్జాగ్గా ఉండబట్టి నేను ఏ ముందు ఏ వెనక పెట్టాలి అనేది తెలియక టకటక పెట్టేశాను అనమాట. ఆ హోమం అయిపోయాక సత్యనారాయణ వ్రతం కూడా కొంచెం పూజ వీడియోలే ఉన్నాయి. వ్రతము అంతా చాలా వ్రతం మాత్రం బాగా చెప్పాడు. కథలు కానీ హోమమే హడావుడిగా చేశాడు అనిపించింది, కానీ వ్రతం మాత్రం చాలా బాగా చేశాడు పూజారి గారు. చాలా బాగా పూజలు, వాస్తు పూజ అవన్నీ ఉంటాయి కదా, అన్నీ చాలా బాగా చేశాడు. అవన్నీ చాలా మంచి ఇది ఉండే పూజారి అనమాట ఆయన. కాకపోతే ఆ టైం మంచి ముహూర్తాల టైం కదా, టక హడావుడిగా చేశాడు కొన్ని. వ్రతం మాత్రం నింపాదిగా బాగా చేశాడు. బాగా టైము తీసుకొని నిదానంగా అయినా పర్వాలేదు అని చెప్పి చేశాడు అనమాట. ప్లేట్ ఎత్తుకో, ఆయన పక్కన పెట్టుకో, ప్లేట్ ఎత్తా పక్కన పెట్టి బయట వేసేయండి. ఆయిల్ అంటే దానికి ఇప్పుడు తీసుకోండి, కావాలి నాకు అభిషేకాన్ని కలెక్షన్ చూడండి. అమ్మ చూడు ఏం చేస్తున్నావు అమ్మ. అమ్మ ఫోన్ నుంచి ఇక్కడ బాగా
नानाविध परिवार पत्रवट पूजा स्वरूपयामि वेदाः कतिरिक्म वेदाः वेदं पुरुषमहंताः रितवर्णं तमसत्वा सर्वाणि लोकानि वेदाः वेदं पुरुषमहंताः रितवर्णं तमसत्वा सर्वाणि लोकानि विजयतिरेह नामानि स्मृत्वा दर्शनाः परस्वामिन्द्रहार चक्रपरिधान परतसरस्तः वे द्वारपतयः पुत्राणि स्पन्दः विजिलेनाय प्रजां जगत्पयन्तः मनो बहुधा विजा दश दिनाः पुनः जिरापदविच्यते वेसः जो देवेभ्यः देवानां पुरोहितः वसुमनसावे सत्तु सत्यां सत्रां शुन निधि ससुना संबोधावसे नमः ईशमूर्ति महामूर्ति मूर्ति सर्वस्य प्रवेशने ज्ञान स्वामी स्वामी वैदिकातिर नैक कर्म कुते दोजीवे समय स्वांचता कुशल धर्म महंते नमः भगधेर भगः आनंदेन वरमाल हलाय वदिच जोद्रात सहित नमः यदि सत्यं वचन धारण देव पवित्र दिशा सर्व दिशा वादरवाद पये नमः अयो जाते सां संख्या शिवाय नमः शिव सचिव नमः शिवराम रसीदान सीसा सीवासति लकेश्वर केशव केशव नमः कामने कामन कांता कृष्ण वीराय वंदन्य ब्रह्मण्य प्रभु ब्राह्मणे नमः ब्रह्म महाहत्य महागत महापुत्र महाकुंद्र कुंद्र कुंद्राय नमः कुंद्राय कुंद्राय कुंद्र कुंद्र कुंद्राय नमः कुंद्राय 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 पच्चिन्य कुंद्राय नमः कुंद्राय पच्चिन्य कुंद्राय कुंद्राय पच्चिन्य कुंद्राय कुंद्राय पच्चिन्य नमः पच्चिन्य कुंद्राय कुंद्राय पच्चिन्य कुंद्राय पच्चिन्य पावन कुंद्राय कुंद्राय पच्चिन्य नमः पच्चिन्य पावन कुंद्राय पच्चिन्य पावन पाललावतां नमः अमृत वर्षे अमृत वर्षे अमृत वर्षे अमृत वर्षे सर्वज्ञ नमः सर्वदा सिद्ध 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 क्रोध वदम रक्षोद चार सहस्राक्षे नमः सप्तजिह सप्तैता सप्तमूर्ख अचिन्त्य भयगत विनाशे नमः हरवे दंडाय तमय दमाय नपरसरसः नेत्रे नमः नियमा नियम सत्य साधिका सत्य परिमलहते कुतुली दोत्र सगदाय नमः अनिल भिन्न सदा विष्णुलोका दिशुदाय सनातन सनातन नमः कपिलाय कपिलाय ज्ञान सत्य संकार त्रिकोण सप्ताह सप्तः सहस्राय नमः सर्वहि प्रकृरान पेसरान दक्षिण क्षमना वरदक्षिणे नमः दक्षिणे क्षमना वरन दक्षिणे क्षमना वरदक्षिणे नमः क्षमना वरन महादेव महारगाय नमः महागर्त महायज्ञ महाहवाय स्वाय सोप्रेन सोत्रे नमः गण प्रेम पूर्ण पूरे पुण्य पुण्य मोना देवी कलपे अस्मते अस्मते नमः वसुमन स्वावे सत्य 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 सत्रम शुन निर्देश ससनाथ बोधावते नमः ईशमूर्ति महामूर्ति मूर्ति सर्वसन एक नैकवाय कायन कसे नमः यदेन पदेन परमं लोकनाथ माधवाय भक्त वस्त्र समर्थ हेमंताय नमः वरांग चंद्रांग के वेद के विश्वास शून्य कोटा शितलाय नमः अथवा जमान्य मान्य सत्य वेदराज तेजो शंसना सर्व सर्व लेखन विघ्नाय नमः यज्ञ नायक प्रवेशने ज्ञान स्वामी स्वामी वैदिकातिर नैक कर्म कुते दोजीवे समय स्वांचता कुशल धर्म महंते नमः भगधेर भगः आनंदेन वरमाल हलाय वदिच जोद्रात सहित नमः यदि सत्यं वचन धारण देव पवित्र दिशा सर्व दिशा वादरवाद पये नमः अयो जाते सां संख्या शिवाय नमः शिव सचिव नमः शिवराम रसीदान सीसा सीवासति लकेश्वर केशव केशव नमः कामने कामन कांता कृष्ण वीराय वंदन्य ब्रह्मण्य प्रभु ब्राह्मणे नमः ब्रह्म सकल भरणमुలు ఇచ్చేయండి ఇదో వాళ్ళిద్దరికి అక్షంతలు మీరిద్దరే అయ్యారు పెద్దోళ్ళు కాబట్టి నువ్వు కట్టుకొని ఒక్క నిమిషంలో వచ్చారు. మాకు అన్నదమ్ముళ్ళు అయితే లేరు, మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళము. మా ఇళ్ళల్లో ఏదన్నా ఫంక్షన్లు అయినా మా నాన్నగారు లేరు కాబట్టి, మా నాన్నగారు ఉంటే మా అమ్మ మా నాన్న పెట్టేవాళ్ళు బట్టలు. మా నాన్నగారు లేరు కాబట్టి మా ముగ్గురు హౌసెస్లో ఏ ఫంక్షన్లు జరిగినా మేము అమ్మగారి తరఫున బట్టలు పెట్టాలంటే మేము ఎవరో ఒకరిని పెడతాం. మా చెల్లెలు వాళ్ళకి మేమైనా కానీ అంటే అమ్మ తీసేస్తుంది, మా చేత పెట్టిస్తుంది అనమాట. అట్లాగా మా పెద్ద చెల్లెలు వాళ్ళ ఆయన బట్టలు ఇచ్చారు, మా అమ్మ తీసిచ్చింది. వీటిల్లో కట్టుకుని ఉన్న ఈ చీరే అనమాట మా అమ్మ ఆ రోజు పూజకి తీసిచ్చింది అనమాట. అవి తర్వాత ఇవన్నీ బంధువులు పెడుతుంటారు కదా, బొట్లు పెట్టి పసుపు కుంకుమ అవి ఇస్తూ ఉంటారు కదా, అవన్నమాట. ఇంకా మేము చాలా తీరేది బయట భోజనాలు అన్నీ దగ్గర ఒక 150 మంది దాకా వచ్చారు అనుకుంటాను. 120, 150 మంది మధ్యలో వచ్చారు. మేము భోజనాలు కూడా అంతే చెప్పాము, అంతే కరెక్ట్గా సరిపోయాయి, ఏవి మిగలలేదు, తక్కువ కాలేదు ఎవరికి. భోజనాలు అవి కూడా చాలా బాగున్నాయని చెప్పారు అందరూ. జరిగినంత వరకు కొంచెం బాగానే జరిగింది, సింపుల్గా జరిగింది. మళ్ళీ మేము రిటర్న్ గిఫ్ట్ లాగా కూడా ఒక చిన్న ఏమంటామంటే బ్యాగ్ లాంటివి ఇచ్చి జాకెట్ అవి వేసి ఇచ్చామన్నమాట. నాకు అసలు అప్పుడు తెలియదు కదా మేము యూట్యూబ్ చేస్తాము, యూట్యూబ్ చేయాలా అనే థాట్ కూడా లేదనమాట. లేకపోతే నేను చాలా నీట్గా అన్ని వీడియోలు తీసి పెట్టుకొని ఉండేదాన్ని, ఒక్కొక్కటి అప్పుడే అప్లోడ్ చేసేదాన్ని. ఇప్పుడు నిజంగా ఎంత మిస్ అయ్యామా, మళ్ళీ మనకి ఆ అకేషన్ రాదు కదా చేయాలన్నా కానీ. చాలామంది చాలా బాగా వీడియోలు పెట్టుకుంటా ఉన్నారు, నేను అలాగే
బాగా చేసుకోలేకపోతేనే పెట్టలేకపోతేనే నిజంగా చాలా ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట. కనీసం నేనైనా వీడియోలు తీసి పెట్టుకోలేదు, ఎవరికైనా చెప్పించి తీపిచ్చి పెట్టుకొని ఉన్నా బాగుండు, లేదా ఒక కెమెరామ్యాన్ ఉంది. ఒక 10,000 ఖర్చు పెట్టుకొని ఉంటే ఒక కెమెరామ్యాన్ వచ్చిండేవాళ్ళు. మనం ఇంత ఖర్చు పెట్టుకున్నాము, ఆ పని అన్నా చేయలేదు అనుకొని ఇప్పుడైతే చిన్న అదొక లోట్లాగా అనిపిస్తుంది. చూద్దాం, మనకి భగవంతుడు చల్లంగా చూసి మనం పైన ఏదన్నా ఇల్లు వేసుకుంటే, పైన హౌస్ కట్టుకున్నా, పైన ఏదన్నా ఇల్లు వేసుకున్నా అప్పుడు మాత్రం నీట్గా అన్నీ బాగా వీడియోలు తీసుకొని ప్రతి ఒక్కటి అప్లోడ్ చేసుకోవాలా అని అయితే అనిపించింది. ఆ సత్యనారాయణ స్వామి దయ వల్ల భగవంతుడు అనుగ్రహించి అలాగా కానీ జరిగితే మాత్రం ఖచ్చితంగా ఈసారి అవన్నీ బాగా చేసుకుంటాం. ఎందుకంటే మన ఫ్యామిలీలో అందరికి కూడా చూపెట్టుకుంటాము. శ్రీలలిత శివజ్యోతి సర్వకామద రామయ కింద పడితే మొత్తం సర్వమంగళ శ్రీలలిత. ముందు దేవుడికి చెప్పేది పాడు పాడు చెప్తుంటే ఏం పాటల పట్టుకమ్మాయి దేవుడికి. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ. దోచిన వారికి దోచిన వరము, చూచిన వారికి చూచిన ఫలము, ఆత్మని దర్శించే కన్నులే కన్నులట, తన కనిపించే ఎవరికైనా జన్మ ధరించునట. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం. అన్నవరంలో వెలసిన దైవం మన ఇంటికి దైవం. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా, స్వామికి మదిలోనే కోవిల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా. మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ. కరములు జోడించే శ్రీ చందనమలరించి మంగళకరమగు సుందరమూర్తికి వందనమనరమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. పెద్దవాళ్ళని కనిపించండి. మనసే నీవసమై స్మరణే జీవనమై మహయని వరమేయవే మంగళ రూపిణి. శ్రీలలిత శివజ్యోతి సర్వకామర. అందరికన్నా చక్కని తండ్రికి సూర్యహారతి, అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి. చాలే అంతేనా? కలకల జ్యోతుల కర్పూర హారతి, సకల నిగమ వినోద చరణ శాశ్వత మంగళ హారతి. చాలే. లాస్ట్లో హారతి ఇచ్చేటప్పుడు పాటలు పాడేవాళ్ళు ఎవరూ లేరని అన్ని పాపం పూజారి గారే పాడారనమాట. అదొక సరదాగా అనిపించింది. మొత్తానికి ఇదండి మా గృహప్రవేశంలో సత్యనారాయణ వ్రతం యొక్క వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.